చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. Is regarding busting of an interstate child. గైనకాలజిస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ మా ఇంటి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచూ జ్వరము ఏమైనా వచ్చినప్పుడు దుమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారు అనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి. ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమని అడిగినామండి. మీ దగ్గర నుంచి చిల్లరించి తీసుకున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు ఒకళ్ళని అడిగారా అండి? లోపల 1.5 year మేడం, 15 months మేడం. 15 months నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. ఎవరేం చెప్తలేరు. ఇప్పుడు అయిపోయింది. వాళ్ళందరూ 2 సంవత్సరాల తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా ఆ తల్లిదండ్రులు దొరకకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకున్నది ఒక్కటే, 2 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు గాని ఆ శిశువు అక్కడ ఉండాలి. దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరము 2 సంవత్సరాల కాలం పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది. కన్న ప్రేమ వదిలేసింది. అది దొంగదింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అనేది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం. ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కలిసి తినలేకపోతున్నామమ్మా. 4 రోజుల దొరకట్లే. తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం. ఇప్పుడు మా మేనల్ని తీసుకుపోయారు. ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు వచ్చారండి? మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇట్లా వచ్చారా? లేదండి, డాక్టర్ గారు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుని ఇచ్చారు. మేము యుద్ధం చేస్తాం. ఈ రోజు కూడా ఆ పేరెంట్ కి ఇప్పుడు ఆ శిశువు కనుక కన్న తల్లిదండ్రులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళకి నిండు నూరేళ్లు ఆ పరమేశ్వరుడు యొక్క కృప వాళ్ళకి ఉంటుంది. ఒకవేళ అట్లా దొరకనట్లయితే మాకు అప్పచెప్పినట్లయితే మేము బంగారం లాగా చూసుకుంటున్నాం సార్. వాడికి ఇప్పుడు వాడికి మురుగులు అయితే ఏంటి, బంగారం మలతాడు, బంగారం గొలుసులు, బంగారం మురుగులు ఇట్లాంటివి ఎన్నో చేయించుకొని ఉన్నాం. అయితే మేము తెచ్చుకొని ఎక్కడ అమ్ముకునేటట్టు చేయట్లేదు కదా సార్. మేము మా చెల్లె పరిస్థితి ఏంటి? మామూలుగా ఒంట్లో బాగాలేకపోతే చూపించుకోవడానికి వెళ్తే ఇలా చెప్పారు, పిల్లలు పుట్టినని చెప్పారు. మాకు ట్రీట్మెంట్ చేసుకుంటే పేద పిల్లలు ఎవరంటే ఇవ్వండి అని అడిగాము. తెచ్చిచ్చింది ఆవిడ. ఇప్పుడేమో 5 సంవత్సరం ఇది బట్టి పెంచుకొని నేను ఇప్పుడేమో ఒక్కళ్ళు పోలీసు వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడేమో తీసుకెళ్ళిపోయారు పిల్లల్ని బాలరక్షక. వాళ్ళు ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు పాలు అన్నం కూడా తినట్లేదు. 5 రోజుల నుంచి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నామండి మేము.
పొద్దున్నుంచి సాయంత్రం దాకా. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనీసం నా కొడుకుని కూడా చూసుకొని ఫస్ట్ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్ లో ఉన్నాం. అమ్మ బాబు ఏదైనా ఉంటే పిల్లలుంటే చూడమ్మా అని గుంటూరు వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాం. ఎక్కడ చూడ మాకు కుదరలా. ఆన్లైన్ లో బుక్ చేసుకుని 50 లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి ఇవన్నీ మాకు కుదరని పనులే, మేము చేయలేమనిపించింది మాకు. అక్కడికి వెళ్ళి అడిగితే చెప్పారన్నమాట. చైల్డ్ తీసుకునే కాడికి వెళ్ళి చెప్పారు, ఇట్లా 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉండాలి, ఫోటోలు ఉండాలి, ఆధార్ కార్డులు ఉండాలి, మొత్తం ఉండాలి, మీ ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు. అది ఇచ్చిగా 2 నెలలకు దగ్గర రమ్మన్నారు. ఆ తర్వాత 50 లక్షల రూపాయలు మా పేరు మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్ లో కూడా రాసి ఇవ్వాలంటే అని చేయాలి. ఇవన్నీ కుదిరే పనులు కాదు బాబు, వాటిని పిల్లలకి తీసుకుందామని మేము అనుకున్నాం. అసలు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అడిగాం, ఎవరైనా ముగ్గురు పిల్లలు కన్నా తల్లులు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తే తీసుకుందామని మేము అది అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. ఈ అమ్మాయి అనురాధ అని అమ్మాయి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరు అడిగితే చెప్తారు కదా, ఆ అమ్మాయి చెప్పింది, అమ్మ 3 పిల్లలు ఉన్నారు, ఒక తాట 2 పిల్లలు ఆడపిల్లలు పుట్టారు, 3వ పిల్లలు ఆడపిల్ల పుట్టింది, వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉన్నారంటే అమ్మ మాట్లాడమ్మా, వాళ్ళకి ఎక్కువ అయితే మాకు అసలు లేరు మాకు అని చెప్పాము. చెప్తే ఆ అమ్మాయి ఏం చేసిందంటే 2,50,000 రూపాయలకి 60,000 రూపాయలకు మాకు అమ్మింది. 2,60,000కి అమ్మింది. వాళ్ళు అడిగారమ్మా, తీసేసుకోండి, వాళ్ళకి 3 ఉన్నారు, ఒక పిల్లలు ఇచ్చేస్తారని. సరే అమ్మ ఆధార్ కార్డులు ఇది ఏం రాపించింది, మా దత్తతని రాపించింది. ఆడపిల్లనే విజయవాడలో కొన్నాం మేము, మాది బాపట్ల, నేను విజయవాడలో కొన్నాం. అదేనమ్మా చెప్తున్నా, ఇంతమందికి నోరు చెప్పలేనమ్మా, రాత్రి నుంచి అన్నదం లేదు, వస్తున్నాను నేను. అదే ఇంకేం చెప్పాను అమ్మ, 5,000 రూపాయలు తీసుకుని చీర కొనుక్కో, మా పిల్లల్ని ఇచ్చామని చెప్పా, ఇచ్చేసా. ఇంకా 5,000 తీసుకుని వచ్చేసాం, సాగుకుంటున్నాం, ఉయ్యాలు కూడా వేసుకున్నాం, అంతా శుభ్రంగా ఉన్నాం. ఈ పిల్ల ఆశలు పెట్టి చచ్చిపోతుంది ఆ పిల్లం పడి. వీళ్ళు ఇప్పుడు వచ్చి అక్కడి నుంచి రమ్మంటే 15,000 రూపాయలు 20,000 రూపాయలు కారు కట్టుకుని బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ పొద్దున్న వచ్చి తీసుకెళ్ళిపోతే మేమేం చేయాలి? మా పని ఏంది? మా పోలీసులు మమ్మల్ని అడగాలి, ఏందమ్మా నువ్వు ఎందుకు తీసుకొచ్చి అడగాలి కదా. ఇటీవల మేడ్పల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 16 మంది చిన్నారులని ముఠా నగరంలో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఫీర్జాదిగూడలో 4,50,000 రూపాయలకు శిశువును ఆర్ఎంపీ శోభారాణి విక్రయించగా ఆమెకు సహకరించిన మరో 2 ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నగరంలో చిన్నారులను కొనుగోలు చేసిన బాధితుల వాదన మరోలా ఉంది. తమకు పిల్లలు లేకపోవడంతో చిన్నారులను కొనుగోలు చేశామని బాధితులు రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. 2 ఏళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను తమ వద్ద నుంచి పోలీసులు లాక్కెళ్లారని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారులను తమకే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. Busting of one interstate child trafficking gang. It's a kind of racket. Maku Rachakonda police ki oka information vachindi that itla oka racket nadustundi whereby minor children or very young newly born children within a very very young, sometimes as young as 1 month or even up to one month to 2 years వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళిళ్ళు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ 3 మంచికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజిషన్ వీ హ్యావ్ రికవర్డ్ 2 minor children. Both the children were boys and వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము. ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది. దే హావ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ. ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్ గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు. అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్. ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ 1 ఏజెంట్స్, తర్వాత వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళు లేయర్ 2 ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్ని మాకు దొరికింది. దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ అండ్ దే ఆర్ ఫర్దర్ అసిస్టెడ్ బై అదర్ పీపుల్, దట్ ఈస్ సరోజా, శారదా అండ్ 1 రాజు. అండర్ దీస్ there is severe punishment for this. This is almost like trafficking of the children. So these children will be given to the end parents. మాకు కొన్ని end parents కూడా మేము ఐడెంటిఫై చేసాము కొంతమందికి.
We are in the process of further interrogating because the NMD పిల్లలకి మాకు దొరికింది. We have been able to secure them from some of the end parents, I mean the end couples who have taken them, and after counseling etc. They will obviously be added as the accused people. All the children have been subjected to medical checkup. All are healthy. There is no other problem. There is no mistreatment of the children. There is no any abusive kind of ledu. All of them are healthy children, and all of them have been medically also checked out. ఇక మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టు రట్టయిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారు అని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు చిన్నారులను కొనుగోలు చేసిన బాధితులేమో తమకు పిల్లలు లేకపోవడంతో చిన్నారులను కొనుగోలు చేశామని వాళ్ళు వాదిస్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది? మేడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. సెక్షన్ 370, 372, 373 రెడ్ విత్ 34 ఐపీసీ, సెక్షన్ 81, 87, 88 జువెనల్ యాక్ట్ 2015 ప్రకారంగా మేడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడంతో పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం 11 మంది చిన్నపిల్లల్ని రెస్క్యూ చేసి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ హోమ్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తం 11 మంది నిందితులు, వాళ్ళు మీడియేటర్లు, కొంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేయడము, ఈ పిల్లల్ని డబ్బులకు అమ్మేయడము, మొత్తం 11 మందిని పోలీసులు గుర్తించారు. శోభారాణి, హేమలత, షేక్ సలీం, బండారి హరిచేతన్, బండారి పద్మ, బలగం సరోజ, ముదావత్ శారద, ముదావత్ రాజు, పతాన్ ముంతాజ్, జగన్నాథం, అనురాధ, యాట మమత, ఈ 11 మంది వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పిల్లల్ని వీళ్ళు కమిషన్ బేసిస్ గా ఇక్కడ పనిచేస్తూ ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిల్లలు లేనటువంటి దంపతులకు ఈ పిల్లలను ఒక్కొక్క అమ్మాయి గాని అబ్బాయి గాని సుమారు వీళ్ళు 1,80,000 నుంచి 5,50,000 వరకు కూడా వీళ్ళు అమ్ముతా ఉన్నారు అంటూ కూడా ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ప్రీతి, ఢిల్లీకి చెందినటువంటి అమ్మాయి ప్రీతి, పూణేకి చెందినటువంటి కన్నయ్య, వీరిద్దరు కలిసి సుమారు 50 మంది చిన్నపిల్లల్ని ఇప్పటి వరకు సప్లై చేస్తున్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. వీరు ఒక్కొక్క పిల్లల నుంచి 1,80,000 నుంచి 5,50,000 వరకు కూడా ఈ అమ్మకాలకు పెట్టి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. కమిషన్ కోసం పనిచేసేటువంటి మధ్యవర్తులు మాత్రం ఒక్కొక్క బేబీ పైన 50,000 నుంచి ₹1,00,000 వరకు వీళ్ళు కమిషన్ తీసుకుంటా ఉన్నారంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇప్పుడు కొంత ఇబ్బందికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే పిల్లలు లేనటువంటి దంపతులు ఈ మీడియేటర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ కమిషన్ ద్వారా ఆ పిల్లల్ని వాళ్ళు చాలా రోజులుగా చిన్న స్థాయి నుంచి ఇప్పటి వరకు కూడా పెంచి పోషించడము, ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అదంతా కూడా వెలుగులోకి రావడంతో ఆ పిల్లల్ని కూడా తిరిగి రెస్క్యూ హోమ్స్ కి తరలించాలి. ఇదంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా మీరు పిల్లల్ని పొందారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ చిన్న పిల్లలు మీకు సొంతం కాదనేది కూడా పోలీసులు దాన్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే అక్రమ మార్గన ద్వారా దంపతులు ఈ పిల్లల్ని తెప్పించుకొని వారిని ఇన్ని రోజుల పాటు పెంచి పోషించారో ఆ పిల్లలందరినీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని తిరిగి రెస్క్యూ హోమ్స్ కి తరలించడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు పెంచుతున్నటువంటి పిల్లల్ని తమ చేతిలోని తీయాలంటే కొంతమంది సహించినటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా కమిషనరేట్ ఆవరణలో బైఠాయించి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తమకు సంతానం కలగలేకపోయినా పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవాలన్న ఒక ఆలోచనతో పిల్లల్ని తీసుకొస్తే ఈ రోజు పోలీసులు తమ చేతిలో ఉన్నటువంటి పిల్లల్ని లాక్కెళ్లి ఇతరులకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు అంటూ మాత్రం తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా కమిషనరేట్ ముందు కూడా పెద్ద మొత్తంలో బాధితులంతా అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ చట్టపరంగా ఆ రకంగా పిల్లల్ని కొనుగోలు చేసి పిల్లల్ని సాధడం మాత్రం ఇది చట్టం ఒప్పుకోదు అనేది మాత్రం రాచకొండ పోలీసులు అంటా ఉన్నారు. ఏ పద్ధతిలో మీరు పిల్లల్ని కొన్నా ఆ పిల్లల్ని యాసిడ్ గా వారి తల్లిదండ్రులకు చేర్చాల్సినటువంటి బాధ్యత మాది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా రెస్క్యూ హోమ్స్ లో ఉంటారు. వీరి తల్లిదండ్రులు తమల్ని సంప్రదిస్తే ఆ బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ అయినట్టే వారి తల్లిదండ్రులకి పిల్లల్ని అందజేస్తామంటూ మాత్రం రాచకొండ పోలీసులు అంటున్నారు. మొత్తానికి 11 మంది చిన్నపిల్లల్ని కాపాడి ఆ చిన్నారులందరూ కూడా రెస్క్యూ హోమ్స్ కి తరలించి ఇన్ని రోజుల పాటు సాధినటువంటి తల్లిదండ్రులను మాత్రం అక్కడ పోలీసులు అక్కడి నుంచి కూడా వారందరినీ కూడా బయటికి పంపించి ఇదంతా మీకు చెందినటువంటి పిల్లలు కాదు, మీరు కమిషన్ పైసల కోసం ఉన్నటువంటి పిల్లలు అంటూ మాత్రం వాళ్ళకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపినట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.